తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు ఇప్పుడు లెక్క తేలాలి. ఎలా ఏమైనాయి అంటే ప్రత్యేకించి వాళ్ళకి బోర్డు తీర్మానం చేస్తే సరిపోతుంది. ఆ బోర్డు తీర్మానాన్ని బేస్ చేసుకుని తిరుపతి కోసమని విపరీతంగా ఖర్చు పెట్టారు. నిన్న భానుప్రకాష్ రెడ్డి ఎవరైతే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, తిరుపతి గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి ఆయన ఆ లెక్కే మాట్లాడుకొచ్చారు. నిధులు భారీ ఎత్తున దారి మళ్లించారు. పైగా మామూలుగా వర్క్స్ అయితే మనం రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని అయినా సరే టెండర్ పిలిచి దాంట్లో చేస్తారు. ఇక్కడ నామినేషన్ బేసిస్ మీదనే ఇచ్చేస్తుంటారు. అక్కడ కూడా టెండర్లు పిలవాలి. కానీ కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులు కమిషన్లు తీసుకుని చేశారు, ఇచ్చేశారు అన్నటువంటిది ఆయన చేసినటువంటి ఆరోపణ. అది ఎలా ప్రూవ్ చేస్తారన్నది డిసైడ్ చేయాలి. సాధారణంగా ఇట్లాంటి ప్రూవ్ కావు. కానీ అసలు పాయింట్ కావాల్సింది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం నిధులలో తిరుపతి కోసం ఎంత మళ్లించారు, తిరుపతి నగరానికి ఎంత మళ్లించారు, అక్కడ ఏ ఏ పనులకు మళ్లించారు, అవి ప్రజలకు ఉపయోగకరమైనటువంటివేనా కాదా, అది భక్తులకు ఉపయోగమా, తిరుపతి రాజకీయ కార్యకలాపాలకు ఉపయోగమా, తిరుపతి కార్పొరేషన్కు ఉపయోగమా, ఇది తేలాల్సిన అంశం.